గుడ్ ఈవినింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెర్నింగ్ కంటిన్యూస్. అయితే మనం సిచ్యువేషన్ని అబ్జర్వ్ చేస్తే ఏమర్థమైందంటే 95% అబోవ్ పీపుల్కి ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవ్వాలనే ఉంది. ఇది గ్రూప్ 1 ఎగ్జామ్ అక్టోబర్లో ఉంది కదా, అది పోస్ట్ పోన్ అవ్వాలని ఉంది. ఒక 5 to 6% మందికి మాత్రం లేదు. ఓకే, ఇది ఎట్లా చెప్తున్నా అంటే నేను చాలా వాట్సాప్ గ్రూప్లో నన్ను అక్కడిక్కడ యాడ్ చేశారు. వాట్సాప్లో, టెలిగ్రామ్ గ్రూప్లో యాడ్ చేసినప్పుడు ఇక్కడ కూడా టోన్ ఆఫ్ ద ఆస్పిరెంట్స్ అందరిది కూడా ఇది ఇది పోస్ట్ పోన్ అవ్వాలి, రీషెడ్యూల్ అవ్వాలని చెప్తున్నారు. కొంతమంది మాత్రం ఇది అవ్వకూడదు, మేము రాసేయాలి అంటున్నారు. అయితే ఇప్పుడు ఇందులో మనం తీసుకున్నట్టయితే ఈ టోన్ ఆఫ్ ద పీపుల్ తీసుకుందాం. ఎవరైతే పోస్ట్ పోన్ అవ్వాలి అని అనుకుంటున్న వాళ్ళు ఎందుకు పోస్ట్ పోన్ అవ్వాలనుకుంటున్నారంటే, నాట్ బికాస్ వాళ్ళకి పోస్ట్ పోన్ అయితే వాళ్ళు ఏదో చదవలేక పోస్ట్ పోన్ అవ్వాలనుకోవట్లేదు. దట్ ఈస్ ద మెయిన్ థింగ్ హియర్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. ఈ ఎగ్జామ్ యొక్క ప్రొసీజర్ కరెక్ట్గా లేదు కాబట్టి, ఇది ఇష్యూ అవుతుంది కాబట్టి, మేము దాన్ని గట్టిగా నమ్ముతున్నాం కాబట్టి, 2011 మనకి ఎగ్జాంపుల్ ఉంది కాబట్టి, ఇది 3వ సంవత్సరం రాస్తున్నాం కాబట్టి, ఇన్ని కాబట్టీలు ఉన్నాయి కాబట్టే వీళ్ళు వద్దంటున్నారు. వీళ్ళకి నమ్మకం కుదరట్లేదు. టీజీపీఎస్సీ ఎంత గట్టిగా మేము ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం అన్నప్పటికీ మనకి డైజెస్ట్ అవ్వట్లేదు. మనకంటే నేను కూడా ఉన్నా, ఐఎమ్ ఆల్సో, ఎందుకంటే నా ఒపీనియన్ ఇంపార్టెంట్ కాబట్టి ఐఎమ్ ఆల్సో సేయింగ్ దట్ ఇది కోర్ట్ కేసెస్ క్లియర్ అయితే తప్ప ఈ ఎగ్జామ్ పెట్టకూడదు అనే దాంట్లో నేను కూడా నా వాయిస్ ఉంది. ఓకే, నేను ఇక్కడ డిప్లొమసీ ఎక్కడ మెయింటైన్ చేయట్లేదు. ఇది ఒక సైడ్ ఆఫ్ వాదన, ఇదే కరెక్ట్ వాదన కూడా. ఎందుకు అని అంటే, మనం మళ్ళీ రాయలేము. ఇప్పటికే 3వ సంవత్సరం అయింది. మొదటి సంవత్సరం అయి ఉంటే మనం ఏమీ అనుకునే వాళ్ళం కాదు. ఇది 3వ సంవత్సరము కాబట్టి అంత ఓపిక లేదు, డబ్బులు అయిపోయినాయి, అన్ని విధాలుగా అలసిపోయి విసిగి వేసారిపోయి ఉన్నాం. అన్నమయ్య క్లైమాక్స్ సీన్లో ఆయన పాట పాడతారు కదా, అంతర్యామి, అదే సాంగ్ ఉంది ఇప్పుడు నాకైతే. అట్లనే ఉంది పరిస్థితి. సో ఆయన ఎంత ఇబ్బంది అయిందో అన్నమయ్య సినిమాలో నాగార్జున పాడతారు కదా, ఇంత కష్టపడ్డా. సో ఇప్పుడు కూడా మనం కూడా అట్లే ఉంది, అందరం అలసిపోయి ఉన్నాం. ఇంకా పోరాడే శక్తి ఉంది. ఏ విధంగా ఉంది? చదువుతాం, ఇంకా టఫ్ పెట్టు ఎగ్జామ్ స్టాండర్డ్ పెంచు, వీఆర్ రెడీ, ఇంకా పోరాడతాం. కానీ ప్రొసీజర్లో డీవియేషన్స్ చేయకు, అది కదా మనం అడుగుతున్నది. అయితే ఇక్కడ మెయిన్ ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్ రిజర్వేషన్ తీసుకున్నాం. రిజర్వేషన్ అనే పాయింట్ తీసుకున్నప్పుడు, GO 29 అనే పాయింట్ తీసుకున్నప్పుడు మనం ఏమంటున్నాం అంటే, నా ఒపీనియన్, నీ ఒపీనియన్, రిజర్వేషన్స్కి మనం అనుకూలమా ప్రతికూలమా కాదు. ఇక్కడ మన ఒపీనియన్ కాదు. మన కాన్స్టిట్యూషన్లో మన గవర్నమెంట్, మన కాన్స్టిట్యూషనే మనకి రిజర్వేషన్స్ పాలసీ ఇచ్చింది కాబట్టి, నీకు నచ్చినా నచ్చకపోయినా మనం ఏ పని చేసినా దానికి అనుకూలంగా చేయాలి. అదే పాయింట్ ఇక్కడ. ఓకే, ఆదిత్య రిజర్వేషన్స్కి అగేన్స్టా టూనా ఫ్రోనా అని అడిగితే, నా ఒపీనియన్తో సంబంధం లేదండి. కాన్స్టిట్యూషన్లో రిజర్వేషన్ ఇచ్చింది కాబట్టి నేను ఫాలో అయి తీరాలి రేపు, అంతే. అది ఇప్పుడు మనము ప్రతి ఇంటికి, ప్రతి ఆర్గనైజేషన్కి ఎట్లయితే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయో, మనం ఒక గెస్ట్ ఇంటికి పోయినప్పుడు గెస్ట్ రూల్స్ ఫాలో అవుతాం, వాళ్ళ ఫ్యామిలీ రూల్స్ ఫాలో అవుతాం. ఒక కంపెనీకి పోయినప్పుడు మనం చేసే కంపెనీలో మనకు చాలా నచ్చుతాయి, చాలా నచ్చవు. నచ్చకపోయినా మనం ఫాలో అవుతామా లేదా? అట్లనే ఒక నేషన్ ఉన్నప్పుడు, నేషన్లో ఒక రాజ్యాంగం మనకు ఒక రూల్స్ అండ్ పాలసీస్ ఇచ్చినప్పుడు దానికి అనుకూలంగా మనము ఫాలో అవ్వాలి. మనం ఎటువంటి యాక్షన్ తీసుకుంటున్నా దాని పరిమితిలో ఉండాలి. అంతేగాని దాన్ని ట్వీక్ చేస్తే పీపుల్ విల్ అనలైజ్ అండ్ విల్ రియలైజ్ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం. ఇప్పుడు మనము ఇది ఫిబ్రవరి నోటిఫికేషన్ వచ్చింది కదా, ఫిబ్రవరిలో వచ్చినప్పుడు అందరం చంకలు గుద్దుకొని ప్రిపేర్ అయినాం. అప్పుడు ఎవరు గుర్తుపట్టలేదు, అరే GO 29 ఏంద్రా అన్న విషయం ఎవరు గుర్తుపట్టలేదు. మనం గుర్తుపట్టే టైంకి 6 నెలలు గడిచిపోయింది, 6 నెలలు గడిచిపోయింది. ఇప్పుడు అడగొచ్చు, మరి అప్పుడేం చేశారు మీరు అని అంటే, అరే అన్యాయం జరిగినప్పుడు మనం చెప్తాం బయటికి, అంతేనా? ఎవరైనా అన్యాయం అది లేట్గా కూడా చెప్పొచ్చు, దట్స్ ఫైన్. అప్పుడు ఎందుకు గుర్తుపట్టలేదు అనే క్వశ్చన్ కాదు సమస్య. ఇప్పుడు గుర్తుపట్టినాం కదా. ఇప్పుడు అన్యాయం జరిగింది అని చెప్పినప్పుడు జరిగిందా లేదా అనే దాని మీద విశ్లేషించాలి తప్ప, నువ్వు అప్పుడే చెప్పొచ్చు కదా, ఇప్పుడు ఎందుకు చెప్పినావు, మధ్యలో ఏం చేసినావు అంటే, అప్పుడు మేము గమనించలే భయ్, మాకు అంత జ్ఞానం లేదు కదా, మీ తెలివితేటలు మాకు లేవు కదా. సో ఇప్పుడు గమనించినాం, ఇప్పుడు చెప్తున్నాం, ఇప్పుడు దానికి సమాధానం చెప్పు. దట్ ఈస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్.
ఇదనమాట. సో ఇది నా ఒపీనియన్, దట్స్ ఫైన్. ఇంకా చాలా మల్టిపుల్ కేసెస్ ఉన్నాయి, ఈ నా వీడియో దానికి సంబంధించింది కాదు. సెకండ్ థింగ్, పీపుల్ హూ ఆర్ ప్రిపేరింగ్, వీళ్ళకి ఏంటంటే వీళ్ళు రెండు రకాలు ఉన్నారండి. పీపుల్ హూ ఆర్ ప్రిపేరింగ్, ఇప్పుడు దీంట్లో పీపుల్ హూ వాంట్స్ టు జెన్యున్లీ ప్రిపేర్. బ్రదర్, మాకు వీళ్ళు చేసే పోరాటం అర్థమైంది, దీంట్లో లొసుగులు అర్థమైనాయి, కానీ మాకు సమయం లేదు మిత్రమా, ఇప్పటికే మాకు పోర్షన్ కాలేదు, మేము రాలేము అనుకున్న వాళ్ళు వెరీ గుడ్, చదువుకోండి సార్. వాళ్ళని ఏం అనట్లేదు, ఎందుకంటే వాళ్ళ ప్రిపరేషన్ కాలేదు కాబట్టి. వాళ్ళకి తెలిసినా కానీ నిస్సహాయత, చదువుకుంటున్నారు, దట్ ఈస్ ఫైన్, దట్ ఈస్ ఓకే. కానీ కొంతమంది ఉన్నారు, మనకెందుకులే అని, మనకెందుకు అది చదవరు, రోజు వాట్సాప్లో స్టడీ హాల్స్లో కూర్చొని వాట్సాప్ స్టేటస్ మెసేజ్ చూస్తారు, కానీ ఒక్కటి కూడా గ్రీవియన్స్ రేజ్ చేయరు, టీఎస్పీఎస్సీకి రేజ్ చేయరు, లేకపోతే మాట్లాడరు. ఎటువంటి రెస్పాన్స్ ఉండదు వాళ్ళ దగ్గర నుంచి. అంటే వాళ్ళు ఏంటంటే ఇట్లా తలుపు చటుకలు చూస్తారనమాట, అన్ని ఏం జరుగుతుందో అని. వాళ్ళు ముందుకు రారు, ముందుకు వస్తే డేంజర్ అనమాట. అట్లా అది కరెక్ట్ కాదంటున్నా. మీకు ప్రిపరేషన్ కాలేదా, చదవండి, దట్ ఈస్ హ్యాపీ, వి ఆల్ విల్ వెల్కమ్ యూ. అందులో ఎటువంటి తప్పు లేదు, ఎందుకంటే అందరికీ ప్రిపరేషన్ టైం కావాలి. ఈ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే పోవాలి. ఓకే, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటారు. కొంతమంది ఒకసారి చదివితే వస్తుంది, కొంతమందికి 10 సార్లు చదివితే వస్తుంది. సో దాంట్లో ఎటువంటి లేదు. కానీ ఎవరైతే చేయగలిగే శక్తి ఉండి కూడా చేయలేకపోతే వాళ్ళే కొంచెం ఆలోచించుకోవాలండి. ఎందుకంటే ఉన్నాడు కదా ఒక ఫేమస్ ఫిలాసఫర్, ఆయన ఎవరో తెలియదు కానీ, మార్టిన్ నిమోలర్. ఆయన ఏమంటాడంటే, ఆయన ఒకటి ఉంటుంది, మీరు ఫస్ట్ దే కేమ్ ఫర్ అని కొట్టండి, గూగుల్లో వస్తుంది. ఫస్ట్ దే కేమ్ ఫర్ కమ్యూనిస్ట్ అండ్ ఐ డిడ్ నాట్ స్పీక్ బికాస్ ఐ వాజ్ నాట్ ఎ కమ్యూనిస్ట్. దెన్ దే కేమ్ ఫర్ socialist and I did not speak because I was not a socialist. Then they came for unionist, I did not speak because I was not a unionist edo untadi. Tarvata then they came for Jewish, I did not speak because I was not a Jewish. And finally they came for me and no one was there to speak for me. ఇది చాలా గ్రేట్. ఎప్పుడో ఆయన రాశాడు, మార్టిన్ నీమోలర్ అని, గూగుల్లో కొట్టండి. అంటే దీని సారాంశం ఏంటి అంటే, ఇప్పుడు పోరాటము నాది కాదు వేరే వాళ్ళది అని అనుకొని కామ్గా ఉంటే రేపు నీకు ఇలాంటి విషయమే రావచ్చు. ఇదే కాదు, ఇట్లాంటి సొసైటీలో చాలా ఉన్నాయి. మనము వేరే వాళ్ళు కష్టపడుతున్నప్పుడు మనం హెల్ప్ చేయకపోతే ప్రకృతి కూడా రేపు మనం కష్టపడుతున్నప్పుడు మనకు కూడా ఎటువంటి సహాయం దొరకదు. ఓకే, దిస్ ఈస్ నాట్ ఏ ఫిలాసఫికల్ క్లాస్ కాదు, దిస్ ఈజ్ ఏ వెరీ వెరీ నార్మల్ చెప్తున్నా. జనరల్గా నాకు జరిగిన ఇన్స్టెన్సెస్ ద్వారా చెప్తున్నా. మనము ఏది ఇస్తామో ప్రకృతికి, ప్రకృతి కూడా మనకు అదే ఇస్తుంది. గార్బేజ్ ఇన్ గార్బేజ్ అవుట్. సో ఇఫ్ యూ డూ ఎ ఫేవర్ టు సమ్వన్, వాడు మనకు అదే ఫేవర్ చేయాల్సిన అవసరం లేదు, ఎక్కడో వేరే రూపంలో మనకి ఫేవర్ దక్కుతుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 2 వాళ్ళు, గ్రూప్ 3 వాళ్ళు చాలా చదువుతున్నారు, లేకపోతే ఎవరో చూస్తున్నారు, వేరే వాళ్ళు కూడా చూస్తున్నారు. దీని గురించి ఇంతమంది పోరాడుతున్నారండి, ఫ్రంట్ లైన్ లో ఉండి అశోక్ నగర్లో, చికటపల్లి సెంటర్లలో అక్కడిక్కడ పోరాడుతున్నప్పుడు మీకు తోచిన సహాయం చేయండి. సహాయం అంటే ధన సహాయం అక్కర్లేదు, ఒక గ్రీవియన్స్ పెట్టండి. వాళ్ళు రండి అన్నప్పుడు ఒకసారి రండి, మాట్లాడండి సార్. ఇప్పుడు నిన్న జరిగింది, నిన్న మీటింగ్ అయింది అశోక్ నగర్లో. నిన్న పొద్దున ఎవరు రాలే, మనం అందరం వెళ్ళినాం కదా, ఒక 10 మందో ఏమో వచ్చినట్టున్నారు. మరి తెలుసు, ఒక సెట్ ఆఫ్ పీపుల్ వెళ్ళి టీజీపీఎస్సీలో ఒక జెన్యున్ కన్సర్న్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు మనం కూడా వెళ్ళి ఒక మోరల్ నిల్చుంటే చాలు, అంతే, నిల్చుంటే చాలు, ఏం చేయాల్సిన అవసరం లేదు, నిల్చుంటే చాలు. నిల్చోగానే మీ భయం ఏంటంటే, నిల్చోగానే పోలీసులు వచ్చి ఇలా నెంబర్లు నోట్ చేసుకుంటారు, ఫోన్ నెంబర్లు నోట్ చేసుకుంటారు, వీళ్ళ పేర్లు అడుగుతారు, ఇందులో కోవర్ట్లు ఉంటారు, ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉంటారు అని ఉండొచ్చు. కానీ నేను అనుకోనండి, అంటే మరీ సిస్టమ్ అంత ఘోరంగా ఉందని నేను అనుకోను. ఇప్పుడు మనం ఏమి సబటాజ్ చేయట్లేదు, మనం ఏమి వాంటెడ్ డిస్ట్రక్షన్ ఆఫ్ ద పబ్లిక్ ప్రాపర్టీ చేయట్లేదు, మనం ఏమి రేవంత్ రెడ్డి గారు కానీ మహేందర్ రెడ్డి గారికి మనము అరవట్లేదు. పీపుల్ హూ ఆర్ ఆస్కింగ్ ఆర్ జెన్యున్లీ ఆస్కింగ్, సార్ దెర్ ఈజ్ ఏ ఇష్యూ దట్ వీఆర్ సీయింగ్. మేము ఎంత గట్టిగా వేలు పెట్టి చదివినా కానీ మాకు అది తప్పుగానే కనిపిస్తుంది సార్, మీకెందుకు కనబడతలేదు అని అడుగుతున్నాము, అంతే. అదే కదా మనం చేస్తుంది. సో అది మీరు అనుకోవచ్చు, నా ఒక్కడి వల్ల ఏమవుతుంది, నేను ఒక్కడిని పోతే ఏమవుతుంది అని అనుకోవచ్చు. కానీ దీనికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, నేను మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఇప్పుడు మనం ఇది ఎవరైతే అడుగుతున్నారో వీళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, చాలా ఇన్స్టెన్సెస్ ఉన్నాయండి, చాలా ఇన్స్టెన్సెస్. ఒక్కడి వల్ల ఏమవుతుంది అని అంటే, ఒక్కడి వల్లనే అవ్వచ్చు, హూనోస్, నీ ఒక్క ప్రజెన్స్ వల్లనే మారిపోవచ్చు. మళ్ళీ నేను చెప్తా, అదే పవన్ కళ్యాణ్ చెప్పినట్టు, ఇదేమి లాస్ట్ లో అంటాడు కదా, నువ్వు అర్థమవుతుందా నీకు. సో నేను అట్లా అని చెప్పాను, కానీ ఐ విల్ గివ్ యూ సమ్ ఎగ్జాంపుల్స్.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈయన మహాత్మా గాంధీ అయితే మనకు ఫేమస్ ఎగ్జాంపుల్. ఆయన ఒక్కడి వల్లనే కదా ఇంత జరిగింది. అఫ్ కోర్స్ వెనకాల ఉన్నప్పటికీ ద ఫేస్ ఆఫ్ దిస్ రెవల్యూషన్ ఒక్కడే కదా. సరే ఇంత పెద్దది వద్దండి, సింపుల్. ఐ టెల్ యూ, గ్రేటా గ్రేటా థన్బర్గ్ అనే ఒక అమ్మాయి ఉంటుంది, 15 years. షీ వాస్ బోర్న్ ఇన్ 2003 జనవరి. ఆమె ఎట్ ద ఏజ్ ఆఫ్ 15 ఇన్ 2018 స్వీడిష్ పార్లమెంట్ ముందర ఒకతే పోరాటం చేసింది అగేన్స్ట్ స్వీడిష్ పార్లమెంట్. ఓకే, దానివల్ల అగేన్స్ట్ క్లైమాటిక్ యాక్షన్. మనం ఎస్ఏలో వీల్ రైట్ దిస్ పాయింట్. మీకు గుర్తుందో లేదో, గ్రేటా థన్బర్గ్ ఆమె ఎంతమందిని క్లైమేట్ యాక్షన్ బట్టి రివల్యూషన్ తెచ్చింది. ఆమె ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్ మూవ్మెంట్ అని తీసుకొచ్చింది. ఇంకొక అమ్మాయి, వన్ లేడీ గాట్ యాంగ్రీ. ఎవరు అంటే MADD, మ్యాడ్, మదర్స్ అగేన్స్ట్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ అని ఉంటుంది అమెరికాలో. వన్ లేడీ, ఆమె పేరు క్యాండీ లైట్నర్ అనుకుంటా, క్యాండీ లైట్నర్. 1980లో వాళ్ళ 13 years అమ్మాయి డ్రంక్ అండ్ డ్రైవింగ్ లో చనిపోతుంది. ఒకటి గుద్దేసి వెళ్ళిపోతాడు, అమ్మాయి చనిపోతుంది. ఈమె కోపం వస్తుంది. వన్ లేడీ గాట్ యాంగ్రీ. ఆమె ఈ ఆర్గనైజేషన్ పెడితే ఇప్పటికీ రన్ అవుతుంది. ఆ ఆర్గనైజేషన్ వల్ల హోల్ అమెరికన్ సిస్టమే, పాలసీలే మారిపోయినాయి. ఎంతమంది కోపం వచ్చింది? ఓన్లీ వన్ లేడీ. ఇట్లా నేను ఇంకా చెప్తా. మనకి IAS ఆఫీసర్స్ ఉన్నారు. ఇట్లా మనకి చాలా మంది, అశోక్ కేమ్కా గారు, లేకపోతే మల్టిపుల్ నెల్సన్ మండేలా గారు తీసుకోవచ్చు, ఎవరైనా తీసుకోవచ్చు. సో మరి ఒక్కరికే ఇంత పవర్ ఉన్నప్పుడు మరి మల్టిపుల్ పీపుల్ మాట్లాడితే దాని ఎఫర్ట్ ఎట్లుంటది? అవునా? మల్టిపుల్ పీపుల్ ముందరికి వస్తే దాని ఎఫర్ట్ ఎట్లుంటది? అది నేను చెప్పదలుచుకుంది. అసలు వాట్సాప్ గ్రూప్ చూడండి, అబ్బాబాబా, వాట్సాప్ గ్రూప్ లో చదువుతుంటే సార్ అందరు ఒకటే అంటే, అన్న ఇప్పుడు ఎవరైతే ముందుండి పోరాడుతున్నారో వాళ్ళు అందరు ఒకటే అంటారు, ఎవరు అశోక్ నగర్ నుంచి ఎవరు రారు అంటే నాకు అదే అనిపిస్తుంది. అరే బ్రదర్స్, మీరు అందరూ ఫ్యూచర్ బ్యూరోక్రాట్స్, దేశానికి సేవ చేద్దామని వస్తున్నారు. మరి మీరు ఫ్రంట్ లైన్ లో రాకపోయినా పర్వాలేదు, కానీ అట్లీస్ట్ ఫ్రంట్ లైన్ లో ఉన్న వాళ్ళకి మేము ఉన్నాము వెనకాల, మీరు వెనక పడకుండా మేము పట్టుకుంటాము అన్న ధైర్యం ఇస్తే చాలు కదా. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ గ్రేట్ సపోర్ట్. మిమ్మల్ని ఎవరు డబ్బులు అడుగుతలేరు, మిమ్మల్ని ఎవరు తిడతలేరు, కొడతలేరు, మిమ్మల్ని ఎవరు లోపల వేయరు. అదేం కాదు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అట్లా ఊరికేనే ఎవరిని పడుతుంది లోపల వేయవు. అందరు విద్యార్థులే కదా, వాళ్ళకి ఎందుకు వేస్తాయండి? అడిగితే పోరాడతాం. మన కాన్స్టిట్యూషనే డిసెంట్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ద డెమోక్రసీ. మనం రాస్తాం పాలిటిక్స్ లో, గవర్నెన్స్ లో రాస్తాం, డిసెంట్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ డెమోక్రసీ. అంటే మనం ఒప్పుకోకపోవడం కూడా డెమోక్రసీలో ఒక భాగమే, తప్పేం లేదు. ఇప్పుడు నీకు తప్పుగా అనిపించింది, నువ్వు అడగడమే భయం అయితే ఎట్లా? అది తప్ప ఒప్ప అనేది కోర్టు చెప్తుంది, దట్ ఈస్ ఫైన్. కానీ ముందుకే రాకపోయి మాట్లాడకపోతే ఫండమెంటల్గా మనలో ప్రాబ్లం ఉన్నట్టు. అంటే మనం చదువుతున్నాం, కానీ మనం చదువుతున్నది మనము దాన్ని ఆచరణలో పెడతలేము. అయితే ఇక్కడ మళ్ళీ ఇంకో వాదన వినిపిస్తుంది, అన్న ఇవన్నీ చెప్పడానికి బాగుంటాయి అన్న, ప్రాక్టికల్ సొల్యూషన్స్ ఉన్నాయి కదా. నువ్వు చూసినావా, రిపబ్లిక్ మూవీ చూసినావు కదా, సాయి ధరమ్ తేజ్ ఎంత పోరాడిండు, లాస్ట్ ఏమైంది అని బతుకు అని ఎగ్జాంపుల్స్ చెప్తాం మనం. నేనే చెప్తా, మీ దాకా అక్కర్లేదు. ఐ విల్ టెల్ యూ దోస్ ఎగ్జాంపుల్స్. ఓకే, అట్లా ఉన్నాయి. కానీ అట్లా ఉన్నాయని ఎన్ని రోజులు భయపడతాం? పోనీ నువ్వు ఇట్లనే ఉంటే ఏమన్నా 150 ఏళ్ళు గ్యారంటీ తీసుకొని వచ్చినావా మనం? పోనీ ఇట్లనే ఉంటే నువ్వు అనుకున్న రిజల్ట్స్ వస్తాయని నువ్వు అనుకుంటున్నావా? సరే, నువ్వు మాట్లాడవు భయ్, ఏ విషయంలో మాట్లాడవు. నీ అపార్ట్మెంట్లో గొడవైనా మాట్లాడవు, నీకు రోడ్డు మీద చిన్న ఇష్యూ అనిపించినా మాట్లాడవు, నువ్వు దేనికి మాట్లాడవు అనుకుందాం. నాకెందుకులే అనుకుందాం. ఇట్లా అనుకుంటే నీ ఫ్యూచర్ బాగుంటుందని ఎవరైనా గ్యారంటీ ఇచ్చిండా అనేది నా క్వశ్చన్. ఇట్లనే ఉంటే నువ్వు 150 ఏళ్ళు బతుకుతావని ఎవరైనా గ్యారంటీ ఇచ్చిరా? పోయే ప్రాణం ఎప్పుడైనా పోతుంది కదా. నీకేం తెలుసా? ఇప్పుడు నేను ఈరోజు మాట్లాడుతున్నా అండి, రేపు ఈవినింగ్ లెర్నింగ్ కంటిన్యూస్ మూగపోవచ్చు, ఓనోస్. నాకేమైనా గ్యారంటీ ఉందా? సో ఎవరికి లేదు గ్యారంటీ. నేను అదే అంటున్నా, మనము భయపడి కూర్చుంటే అది కరెక్ట్ కాదు అనేది నా వాదన. సో వీ డు నాట్ నో వాట్ మైట్ హ్యాపెన్. సో అట్లీస్ట్ మన చేతిలో ఉన్నదన్నా రండి, మాట్లాడండి, కొంచెం అడగండి, గ్రీవియన్సెస్ రేజ్ చేయండి. ఎంతమంది రేజ్ చేసిరండి గ్రీవియన్స్? నిన్న 3-4 days నుంచి మొత్తుకుంటున్నారు, అదే TGPSCకి మెయిల్ పంపండి. మనకు ఒక్క క్రికెట్ మ్యాచ్ ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ అయితే ఆడికల్ లీడ్ దాకా ఉంటుంది, పబ్లిక్ దానికి పోతారు డే అంతా. ఆ క్రికెట్ మ్యాచ్ పోయినంత టైంలో 5 నిమిషాల టైంలో ఒక మెయిల్ రాసేయచ్చు. మీ ఇష్టం వచ్చినట్టు రాయండి, మిమ్మల్ని ఎవరు ఫార్మాట్ అక్కర్లేదు, ఇష్టం వచ్చినట్టు రాయండి గ్రీవియన్స్. మీకు గ్రీవియన్స్ రాయొచ్చు, ఇంకా వేరే విధాలుగా మీరు మీ యొక్క అసంతృప్తి తెలపచ్చు.
అసంతృప్తి తెలపడం అంటే నా మీద తెలపడం కాదు, నా కింద మెసేజ్ చేయడం కాదు. నేను చెప్పిన దాంట్లో తప్పు ఉంటే మీరు చేయండి. నేను ఒక టీజీపీఎస్సీ గ్రూప్ 1 విషయమే మాట్లాడతలే. ఇప్పుడు రేపు చాలా మీ విషయాలలో మన విషయాలలో చాలా జరగవచ్చు. ఎగ్జామ్ ఒకటే కాదు కదా. ఇప్పుడు మీ ఇంటి దగ్గర మీ కమ్యూనిటీస్ లో కానీ చాలా రకాల అన్యాయాలు చూస్తుంటాం. అన్యాయాలను చూసినప్పుడు అడగడం అనేది మన ప్రథమ కర్తవ్యం. అందులో మనం గెలుస్తామా గెలవమా పక్కన పెడదాం. ఫస్ట్ నువ్వు అడగలేదనుకో, అంటే మనకు ఒకటి ఉంది కదా, ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ ద బ్యాడ్ పీపుల్, ద వైలెన్స్ ఆఫ్ ద బ్యాడ్ పీపుల్, బట్ ద సైలెన్స్ ఆఫ్ ద గుడ్ పీపుల్ అని ఒకటి మనం ఎప్పుడో చదువుతూ ఉంటాం ఎలక్షన్స్ టైంలో. అట్లనే ఉంది. గుడ్ పీపుల్ సైలెంట్ గా ఉండడం వల్లనే బ్యాడ్ పీపుల్ డాన్స్లు అయిపోయినాయి. అవునా? సో అట్లా. సో ఈ గుడ్ పీపుల్ కి రీజన్స్ ఏమున్నాయి? మా ఫ్యామిలీస్ ఉన్నాయి అన్న, మేము మాకు ఇది అవుతుంది అది అవుతుంది అని అంటారు. దానికి నేను ఆన్సర్ ఒకటే చెప్తా. నువ్వు కామ్ గా ఉంటే రేపు ఇదే పరిస్థితి నీకు వస్తే ఎవరు సహాయం చేయకపోతే నీకు ఓకేనా? మొదటి పాయింట్. రేపు నీకు నువ్వు సైలెంట్ గా ఉంటే రేపు నువ్వు నీ లైఫ్ సెక్యూర్ గా ఉంటది, నువ్వు 100 years బతుకుతావని ఏమైనా గ్యారంటీ ఉందా? ఏం గ్యారంటీ ఉంది నాకు చెప్పు అని అది నా ప్రశ్న అనమాట. సో అట్లా ఇప్పుడు ఇంత చెప్తున్నా కదా, ఇంత చెప్తుంటే మన వాళ్ళు ఏం చేస్తారంటే నా కింద వచ్చి వీడి ముఖము అని, నాకు ఒక మంచి తమ్ముడు ఉన్నాడు, ఒక 2-3 తమ్ముళ్ళు ఉన్నారు అబ్బా. నా పాత వీడియోలు అన్నిట్లలో వచ్చి రాస్తారు, వీడు మంచి నన్ను ప్రేమతో పిలుస్తారు, వీడు వాడు అంటారు అని రాస్తారు. వీడికి కేటీఆర్ గారితో సంబంధం ఉంది, వాళ్ళతో సంబంధం ఉంది, వీళ్ళతో సంబంధం ఉంది అని రాస్తారు అనమాట కదా. అయితే నాకు అనిపిస్తుంది ఆ ఊహ ఎంత బాగుందబ్బా, కేటీఆర్తో సంబంధం ఉంది అని రాస్తారు. అరే ఇది చెప్తే, ఇట్లాంటివి చెప్తే అంత పెద్దలతో రాస్తారు, అంత పెద్దలతోని నన్ను లింక్ పడతారు. నయమైంది ఆయన నీ కామెంట్స్ చూస్తే నిన్నే తిడతాడు. అరే ఎవరినో పట్టుకొచ్చి నాకు ఆపాదిస్తావేందిరా, నా లెవెల్ ఏంది వాళ్ళ లెవెల్ ఏంది అని కేటీఆర్ నిన్నేది అంటాడు. అర్థమైందా తమ్ముడు? అది నేను చెప్పదలుచుకుంది. రాయండి, మీరు నెగటివ్ రాయండి, నో ప్రాబ్లం, కానీ సిచ్యువేషన్ని చూసి రాయండి. లేదు మీకు ఎగ్జామ్ కండక్ట్ చేయాలి ఖచ్చితంగా అక్టోబర్లో అంటే మీరు కూడా ముందుకు రండి. మిమ్మల్ని ఎవరు ఆపిరు? మీకు కూడా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, మీరు కూడా రండి, మాట్లాడండి, మీరు చెప్పండి దాంట్లో ఎందుకు ఇది తప్పు అని. మంచిగా యూ కెన్ ఆల్సో గివ్ నైస్ రిప్రజెంటేషన్స్. తప్పేముంది? ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ డిబేట్. ఇట్ ఈస్ అ కన్స్ట్రక్టివ్. మనం ఉన్న ప్లాట్ఫామ్ ఏంటంటే ఇట్ ఈస్ అ కన్స్ట్రక్టివ్ డిబేట్స్ చేసుకోవాలి, కన్స్ట్రక్టివ్ ఆర్గ్యుమెంట్స్ చేసుకోవాలి. ఊరికే తాపటిగా కుందేలకి 3 కాళ్ళని గొడవడం కాదు, అది కాదు. మీకు దాంట్లో ఎవరైతే దీనికి సపోర్టివ్ గా ఉన్నారో వాళ్ళు ముందుకు రండి, యూట్యూబ్ ఛానల్స్ పెట్టండి, మా గ్రూపులలో ఒక్క గ్రూప్ లేదు. నేను ఏ వాట్సాప్ గ్రూప్, ఏ టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా ఒక్క గ్రూప్ కూడా అట్లాంటిది లేదు. అంటే నేను లేనా, లేకపోతే అట్లాంటి గ్రూప్సే లేవా అనేది నా క్వశ్చన్. అంటే నాకు ఫండమెంటల్గా అర్థమైంది ఏంటంటే అట్లాంటి పీపుల్ చాలా తక్కువ మంది ఉన్నారు, కానీ ఇట్లా వెనకకెళ్ళి వచ్చి కామెంట్స్ రాస్తాం. నేను వాళ్ళకి ఒకటే కోరుకుంటా ఏంటంటే, మీకు అది న్యాయం అనిపిస్తుంది అని అంటే, ఎందుకు న్యాయం అనిపిస్తుందో మీరు కూడా వచ్చి మాట్లాడండి. మీకు కూడా ఛానల్స్ ఉన్నాయి, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, మీరు కూడా మీ కన్సర్న్స్ ఎక్స్ప్రెస్ చేయొచ్చు అనేది నా వాదన. అంతేగాని ఊరికే కొట్టుకోవడం కాదు. కొట్టుకుంటే ఏమొస్తుంది? ఏం రాదు కదా. మీరు నన్ను ఏదో అనడము, నేను మిమ్మల్ని అనడము, అది కాదు కదా. అదే ఇంత చదువుకుంది దానికోసమా? ఇప్పుడు మీరు రాసిన భాష నేనెందుకు రాయనంటే నేను నా స్కూలింగ్ అట్లా లేదు. మీ స్కూలింగ్ అట్లా ఉందేమో కానీ నా స్కూలింగ్ అట్లా లేదు. సరే, నేను సంతోషిస్తున్న తమ్ముళ్ళు, మీరు అట్లాంటివి రాయండి, నో ప్రాబ్లము. కానీ రాస్తే పాపము దానికి మిమ్మల్నే అంటారు. అంటే నన్నే కాదు, ఎవరినైనా కానీ మనము ఎవరన్నా రెండు ముక్కలు మంచి విషయాలు చెప్పంగానే ఇమ్మీడియట్ గా నెగటివ్ గా రాస్తారు. ఎందుకు రాస్తారు? వాడు చెప్పిన దాంట్లో కరెక్ట్ ఉందా లేదా అని ఆలోచించాలి తప్ప వాడికి అగేన్స్ట్ గా మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు. మనకు తెలియనప్పుడు, నేను ఎట్లాంటి పర్సన్ మీకు తెలియనప్పుడు ఎందుకు నేను చెప్పిన పాయింట్ల మీద రాయండి, దాని మీద ఆర్గ్యూ చేయండి. అంతేగాని మిగతా రాస్తే నన్ను తీసుకుపోయి కేటీఆర్ గారికి ఆపాదిస్తే, ఇందాక అన్నట్టు ఆ ఊహే చాలా బాగుందబ్బా. కానీ కేటీఆర్ గారితో నాకు పరిచయం అయితే బాగుంటది కదా. అంత పెద్ద పరిచయాలు ఉంటే ఇంత తంటాలు ఎందుకండి నాకు? ఆలోచించండి మీరే. అట్లా. సో ఇదండి సంగతి. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, సరే ఫైనల్ గా ఏం జరుగుతున్నా కానీ అయితే దీన్ని మనము వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ ఒక్కటి అనుకోవాలండి, మనం ఇది పోరాటం కాదు. ఇది ఏంటంటే మనకి సిస్టము మనల్ని తీర్చిదిద్దుతుంది.
మన ప్రిపరేషన్లో దీన్ని మనం ఒక భాగం అనుకుందాం. ఈ ఈ యొక్క వాట్ ఎవర్ ద లీగల్ బ్యాటిల్స్, ఇది కూడా నీ ఎమోషనల్ కాన్ఫిడెన్స్ని పెంచుతుంది, నీ యొక్క ఎమోషనల్ దీన్ని బ్యాలెన్స్ చేస్తుంది, నీ స్పిరిచువల్ కాన్షియస్ని పెంచుతుంది, అన్ని విధాలుగా నిన్ను తయారు చేస్తుంది. సో ఆ విధంగా తీసుకుందాం. ఆ విధంగా తీసుకుంటే మనకు ఇది పోరాటం అనిపించదు, దీన్ని మనం స్ట్రెస్ అనిపించదు. ఎందుకంటే నువ్వు స్ట్రెస్ అనుకుంటే స్ట్రెస్ కాదనుకుంటే స్ట్రెస్ కాదు. ఒక తండ్రి పిల్లల కోసం కష్టపడతాడు, అది వాడు స్ట్రెస్ అనుకుంటాడా? ఇష్టంగా చేస్తాడు, అది స్ట్రెస్ కాదు. పాపం వాళ్ళు ఆ తల్లి పొద్దున్న లేచినప్పటి నుంచి పిల్లల కోసం చాలా పనులు చేస్తుంది, కానీ అది స్ట్రెస్సా? షీ థింక్స్ దట్ ఆ ప్రేమతో చేస్తుంది. కానీ అది అట్లనే ఒక తల్లిదండ్రులు చేస్తారు. మనం ఎన్నో విధాలుగా మనం పొద్దున్న లేచి చదువుకుంటాం, అది మనం కష్టం అనుకుంటే కష్టం. నువ్వు నా కోసం చేసుకుంటున్నా, నేను రేపటి కోసం చేసుకుంటున్నా అంటే నువ్వు అది ఇష్టంగా చేస్తావు, సంతోషంగా చేస్తావు. అట్లనే ఇప్పుడున్న పరిస్థితిలో అంటే ఎవరైతే పోరాడుతున్నారో వాళ్ళందరూ మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే, దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఎవరు మనం ఏం చేయలేం కదా, ఏం చేయలేం. పళ్ళు కొరుకోవడం, గోలు కొరుకోవడం తప్ప మనం ఏం చేయలేము. అందుకోసం ఏం చేయాలంటే we all have to be mentally strong. ఈచ్ అదర్కి సపోర్ట్ ఇచ్చుకొని టైం వేస్ట్ చేసుకోకుండా చదువుకొని మనము మన రేపటి కోసం చేస్తున్నాము. ఇది కూడా మనల్ని ఇంకా బాగు చేసే ప్రక్రియ అని అనుకుంటేనే రేపు ఒక మంచి ఆఫీసర్గా, లేకపోతే ఒక మంచి ఉద్యోగస్తుడిగా, లేకపోతే ఒక మంచి బిజినెస్ మ్యాన్గా, మీరు ఏ కెరియర్ తీసుకున్నా యూ విల్ ఫ్లరిష్. లాస్ట్లో యూ విల్ బికమ్ ఏ గ్రేట్ హ్యూమన్ బీయింగ్. ఏం కాకపోతే గ్రేట్ హ్యూమన్ బీయింగ్ అవుతారండి. గ్రేట్ హ్యూమన్ బీయింగ్ అవ్వడానికి కాంపిటీషనే లేదు, నిల్ కాంపిటీషన్. ఒక పెద్ద ఒక ఆయన అడుగుతాడు నాలంటోడు, సార్ నాకు ఒక ఏరియా చెప్పండి సార్, నేను అక్కడ ఫ్లరిష్ కావాలంటే ఈ హ్యూమన్ మ్యాన్ కైండ్లో అసలు తక్కువ ఉంది అబ్బా కాంపిటీషన్, యూ కెన్ బికమ్ ఏ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ అని అంటాడు అనమాట. అది నాకు గుర్తొస్తూ ఉంటుంది. సో ఫైనల్గా ఏం అవ్వకపోతే ఈ విల్ బికమ్ ఏ గ్రేట్ హ్యూమన్ బీయింగ్. దట్ ఈస్ ఆల్సో గుడ్ కదా, దట్ ఈస్ ఆల్సో ఫైన్ కదా. సో దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు కన్వే. కీప్ గోయింగ్. మీరు ఎక్కడ కూడా మీ మొరల్ తగ్గించుకోకండి. వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు, మనం చేయాల్సింది మనం చేయాలి, అంతే. ఇదే పార్ట్ ఆఫ్ ద లైఫ్. కాబట్టి చదవండి. మళ్ళీ చెప్తున్నా, గ్రూప్ 2 వాళ్ళకి రోజు నేను ప్రతి వీడియోలు చెప్తా, గ్రూప్ 2 వాళ్ళు మాత్రం మీ ఫోకస్ మరల్చకండి. డిసెంబర్లో ఖచ్చితంగా ఉంది కాబట్టి, ఖచ్చితంగా ఉంది కాబట్టి మీరు హ్యాపీగా చేయండి. గ్రూప్ 1 విషయం అయితే నేను మైసెల్ఫ్ ఐఎమ్ వీవరింగ్, సో నేను ఐ కెనాట్ కమెంట్ ఆన్ దట్. బట్ స్ట్రెస్ ఫ్రీ ప్రిపరేషన్ అయితే చేయండి. ఆపొద్దు. ప్రిపరేషన్ అయితే ఖచ్చితంగా చేయండి, ఆపొద్దు. రిలాక్స్డ్గా చేసుకోండి, ఎంజాయ్ చేయండి. సబ్జెక్ట్ని బాగా ఎంజాయ్ చేసుకుంటూ చదవండి, ప్రతి పాయింట్ చదవండి, అనలైజ్ చేయండి, కూల్గా చదవండి. అయితే రాస్తాము, అవ్వకపోతే దట్ ఈస్ ఆల్సో ఫైన్. దాంట్లో ఇంకా వేరే పాయింటే లేదనమాట అట్లా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. దిస్ ఈజ్ ఆదిత్య బొమ్మ signing off.